దేవుని వాక్యం చెప్తుంది ఆత్మను ఆర్పకుడి అంటే అర్థం ఏంటి? ఆర్పచ్చు అనమాట. ఆత్మను ఆర్పడాలంటే పరిశుద్ధాత్మను అణచొద్దు. ఈరోజు చాలా మంది జీవితంలో పరిశుద్ధాత్మను అణిచివేయబడి ఉన్నాడు. ఒకప్పుడు యూ హ్యాడ్ రివైవల్, వన్స్ అపాన్ ఎ టైమ్ యూ హ్యాడ్ ఫైర్ బర్నింగ్. ఈ రోజు లేదు. కారణం ఏంటి? బలిపీఠం లేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది మనం సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలంట. దేవునికి ఇంపైన ధూపంగా, శ్వాసగా మనం మారాలంట. స్వీట్ అరోమా. దేవుని అగ్ని నీ పైకి రావాలంటే నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నిన్ను నువ్వు ప్రభు పాదాల దగ్గర పెట్టుకుని, ఇదిగో ప్రభు ఐఎమ్ హ్యూర్. ఎవ్వరు సమర్పించుకోకుండా పరిశుద్ధాత్ముడు రాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధాత్ముడు ఎవరిని దాడి చేయడు, ఎవరి మీద ఫోర్స్ తీసుకురాడు. హీ వుడ్ ఓన్లీ కమ్ వెన్ యూ సరెండర్. సమర్పించుకుంటే మాత్రమే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. కట్టెలు ఉన్నంత వరకు నిప్పు ఉంటుంది, అవునా కాదా? నీ సమర్పణ ఉన్నంత వరకు పరిశుద్ధాత్ముడు ఉంటాడు. జాగ్రత్త. నీ సమర్పణ లేకపోతే నీ స్వార్థము, నేను నా అని వచ్చిన రోజున పరిశుద్ధాత్ముడు అగ్ని ఉండదు అక్కడ.